థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వార్మ్ వెల్కమ్. లీడర్స్ నా పేరు అందరికి పరిచయమే. నా పేరు ప్రసాద్. నేను సంగారెడ్డి నుంచి. రియల్‌గా ఈరోజు మనం జరగబోయే సెషన్ చాలా వండర్‌ఫుల్ సెషన్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవసరమైన హెల్త్ సెషన్ పైన ఈరోజు మాట్లాడుతున్నాం. ఓకే. నేను లేట్ చేయకుండా సెషన్‌ని స్టార్ట్ చేస్తాను. ఓకే. నా స్క్రీన్ షేర్ చేస్తాను. ఒకసారి చూడండి. ఓకే. ఫ్రెండ్స్ మనం ఈరోజు మాట్లాడబోయేదొచ్చేసి సప్లిమెంట్స్ పైన మాట్లాడుతున్నాం. కొత్త వాళ్ళ కోసం సప్లిమెంట్స్ అనంగానే ఏదో మందులనుకుంటారు. ఓకే. ఇక్కడ నేను క్లియర్‌గా చెప్పేదేంటంటే ఇది సప్లిమెంట్ అంటే మెడిసిన్ కాదు. మన ఫుడ్‌లో ఏదైతే మిస్ అయితుందో దాన్ని మనము ఎక్స్‌ట్రా తీసుకుంటున్నాం. ఓకే. ఫుడ్‌లో ఏదైతే మిస్ అయితుందో దాన్నొచ్చేసి మనం ఎక్స్‌ట్రాగా తీసుకుంటున్నాం. ఓహ్! యెస్. యెస్. సారీ. యాక్చువల్లీ ముందు పెట్టాలి. సీఎన్‌టీ. ఓకే. సీఎన్‌టీ అంటే సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ. మన బాడీ మొత్తం ఆహ్, ఆహ్, ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్‌తో నిర్మితమై ఉంటుంది. ఓకే. అంటే సెల్సే కదా! ఒక్కొక్కటి అవయవాల లెక్క తయారవుతుంది. అవయవాలొచ్చేసి మన బాడీలా ఉంటుంది. ఓకే. ఐ థింక్ అందరికి నా లాంగ్వేజ్ అర్థమైతుందనుకుంటాను. సరే స్లోగానే ఎళ్దాం. అంటే చూడండి సెల్స్ కరెక్ట్‌గా ఉండగలిగితే మన బాడీ ఆటోమేటిక్‌గా కరెక్ట్‌గా ఉంటుంది. అంటే మనకేదైనా డిసీజ్ స్టార్ట్ అవుతే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? సెల్స్ నుంచే స్టార్ట్ అవుతుందన్నమాట. కానీ మనం దాన్ని అనలైజ్ చేయము. ఓకే. ఈరోజు మనం మాట్లాడబోయే సెషన్ వచ్చేసి నాకు నిజంగా చాలా మంది అడిగిన సెషన్ ఇది. ఓకే. ఆహ్, యెస్. ఏందంటే ఎస్పెషల్లీ చెప్పాలంటే బ్యాక్ పెయిన్ పైన. బ్యాక్ పెయినే ఎందుకు తీసుకున్నాను నేను అంటే, బ్యాక్ పెయిన్ కావచ్చు, నీ పెయిన్ కావచ్చు ఆల్‌మోస్ట్ ఆల్ 2 సేమ్‌గా ఉంటాయి. ఈ సెషన్ ఎందుకు తీసుకున్నానంటే, చాలా మంది అనుకుంటారు, నేను లైఫ్‌లో ఒంటరిగా ఉన్నాను, ఒక్కడిని ఉన్నాననుకుంటారు. కానీ ఒక్కసారి ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుందాం. లైఫ్‌లో ఒక్కసారైనా సరే ఈ ప్రాబ్లమ్‌తో బాధపడిన వాళ్ళే ఉంటారు. అంటే ఒక రోజా, 2 రోజులా, 1 ఇయరా, లైఫ్ టైమ్ అనే విషయం పక్కన పెడితే, ఈవెన్ 1 అవర్ కూడా దీంతో బాధపడిన వాళ్ళు నాకు తెలిసి ఆల్‌మోస్ట్ ఆల్ 100% పీపుల్ ఓకేనా? ఇక్కడ సెషన్ వింటున్న వాళ్ళు కావచ్చు, వినని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అట్‌లీస్ట్ ఒక 1 డే అనేది దీని వల్ల సఫర్ అయిన వాళ్ళుంటారు బ్యాక్ పెయిన్ వల్ల. ఓకే. అసలు బ్యాక్ పెయిన్ అసలు ఏంది? దీన్ని ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు? ఓకే. ఎన్ని రకాలున్నాయి? ఓకే. సరే. బ్యాక్ పెయిన్ ముందు మనం మాట్లాడడానికి ముందు మనం వచ్చేసి స్పైనల్ కార్డ్ గురించి మాట్లాడదాం. ఓకే. స్పైనల్ కార్డు ఆహ్, ఫిగర్‌లో చూస్తే మీకు అర్థమవుతా ఉంటది. బ్రెయిన్ నుంచి టోటల్ మన వెన్నుపూస అంటాం కదా! దాన్ని మొత్తం స్పైనల్ కార్డ్ అంటాం. ఇది మనకి బ్రెయిన్ నుంచి నర్వ్స్ ఆల్‌మోస్ట్ ఆల్ మనకొచ్చేసి 30 అంటే 30 కంటే ఎక్కువ జతల నర్వ్స్ బ్రెయిన్ నుంచి మన టోటల్ బాడీకి పాస్ అవుతా ఉంటాయి. అంటే మన అవయవాలు ఎలా పనిచేయాలి? ఎప్పుడు ఏ వర్క్ చేయాలి? సిగ్నలింగ్ బ్రెయిన్ ఇస్తే ఆ నర్వ్స్ తీసుకెళ్ళి స్పైన్ కార్డ్ ద్వారా వెళ్తా ఉంటాయి. ఓకే. మళ్ళీ మన బాడీలో ఏదైనా పెయిన్ వచ్చినా, లేకపోతే ఏదైనా రియాక్షన్స్ వచ్చినా, ఆ సిగ్నల్స్‌ని మళ్ళీ అదే నర్వ్స్ ద్వారా బ్రెయిన్‌కి తీసుకెళ్తాయి. త్రూ కప్లింగ్ అనుకోవచ్చు. అంటే ఎలా అంటే మన ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ వైర్స్ ఒకప్పుడు బయట కనిపించేటియి. ఇప్పుడు కొత్త కట్టే ఇండ్లు మొత్తం లోపల నుంచి కనిపిస్తుంది. లోపల నుంచి తీసుకెళ్తారు కదా! ఎలక్ట్రికల్ వైర్స్. ఇక్కడ కూడా అలానే అనుకోవచ్చు. మన స్పైన్ కార్డ్ మన ఎలక్ట్రికల్ పైప్‌లా పనిచేస్తుంది. లోపలెళ్ళే నర్వ్స్ వైర్‌లా అనుకోవచ్చు. ఓకే. ఈ స్ట్రక్చర్ వచ్చేసి మనకి బౌండింగ్‌లా ఉంటుంది. స్పైన్ ఫ్రమ్ యువర్ బ్రెయిన్ టు లోయర్ బ్యాక్ వరకుంటుంది. టోటల్ నర్వ్ సిస్టమ్ ఇక్కడ నుంచే మెయింటైన్ అవుతుందన్నమాట. అందుకే మనం చూడొచ్చు ఎవరికైనా పారాలిసిస్ వచ్చినా గాని చాలా మంది అంటా ఉంటారు. తల భాగం బాగా పనిచేస్తుంది. కింద నుంచి ఏం పని చేయట్లేదు సార్ స్పర్శ లేదంటారు. ఎందుకంటే అక్కడికి ఆ నర్వ్స్ డ్యామేజ్ అయిపోయినాయంటే ఇంకా కింది పార్ట్ పనిచేయదన్నమాట. అంటే స్పైన్ కార్డ్‌కి ఏ డ్యామేజ్ అయినా కానీ మనకి కింది పార్ట్స్ మాక్సిమం పనిచేయవు. ఓకేనా? పారాలిసిస్ అంటే ఎవ్రీథింగ్ ఏదొచ్చినా కానీ ఆల్‌మోస్ట్ ఆల్ ఈ సెక్యూరిటీ నుంచి బయటకొచ్చినప్పుడే వస్తాయన్నమాట. సరే చూద్దాం. అసలు స్పైనల్ కార్డ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? దీని గురించి అంత బాగా మాట్లాడుతున్నాం. అసలు స్పైనల్ కార్డ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే లార్జ్ మజిల్స్ దట్ సపోర్ట్ ది స్పైన్. అంటే మజిల్స్ వచ్చేసి స్పైన్‌కి సపోర్ట్ చేస్తా ఉంటాయి. స్పైనల్ నర్వ్స్ వచ్చేసి స్పైనల్ కానల్ అండ్ మే వెరీ టు లెగ్ ఆర్ ఎల్స్‌వేర్. ఇంతకుముందు చెప్పినట్టుగా బ్రెయిన్ నుంచి నర్వ్స్ ఏవైతే ఉన్నాయో స్పైన్ కార్డ్ ద్వారా మనకు ఆల్‌మోస్ట్ ఆల్ లెగ్ వరకుంటాయి. ఓకేనా? లెగ్ వరకుంటాయి. ఇదొచ్చేసి మనకి అంటే ఆల్‌మోస్ట్ ఆల్ టాప్ టు బాటమ్ కనెక్ట్ చేస్తుంది. ఇంటర్వెల్ దట్ ప్రొవైడ్స్ షాక్ అబ్జార్బర్స్. ఓకేనా? ఈ వీటి మధ్యలో మనకొచ్చేసి షాక్ అబ్జార్బర్స్ లెక్కన మనకి రబ్బర్స్ ఉంటాయి. దాన్ని డిస్క్ అనొచ్చు. ఓకేనా? అవి మనకెలా పనిచేస్తాయంటే షాక్ అబ్జార్బర్‌లా పనిచేస్తాయి. షాక్ అబ్జార్బర్ పని ఏం చేస్తుంది కదా! అందరికి తెలుసు కదా! అంటే వెహికల్‌లో ఎళ్తా ఉంటే స్పీడ్ బ్రేకర్ వచ్చింది.
వెహికల్ ఊగదు. కానీ కింద వీల్స్ మాత్రం ఊగుతా ఉంటాయి. అంటే అది షాక్ అబ్జర్వ్ దాన్ని అబ్జార్బ్ చేసుకొని వెహికల్‌ని అలా స్టేబుల్‌గా పెడుతుంది. ఈ మధ్యలో ఉండే రబ్బర్ లాంటి పని ఏం చేస్తుందంటే, మన స్పైన్ కార్డ్ మనము ఏ పని చేసినా కానీ ఈజీ మూవ్‌మెంట్ ఆ గ్యాప్ రాకుండా ఇవి మెయింటైన్ చేస్తాయి. జస్ట్ లైక్ షాక్ అబ్జర్వర్‌లా పనిచేస్తాయన్నమాట. ఓకే. హ్మ్. సరే అసలు చూద్దాం మనము. అసలు బ్యాక్ పెయిన్ అంటే ఏంది అసలు? ఓకేనా? బ్యాక్ పెయిన్ ఎన్ని విధాలుగా వస్తుంది? ఓకే. అసలు మామూలుగా చెప్పాలంటే బ్యాక్ పెయిన్ స్టార్టింగ్ అందరికి అక్యూట్ బ్యాక్ పెయిన్ అంటాము. ఇది సడెన్‌గా స్టార్ట్ అవుతుంది. కొన్ని డేస్ టు వీక్ వరకుంటుంది. ఓకేనా? అంటే మనం ఏదైనా హెవీ వర్క్ చేసినప్పుడు కావచ్చు, ఎక్కువ జర్నీ చేసినప్పుడు కావచ్చు, లేదంటే సడెన్ మనం వెహికల్‌లో మూవ్ అవుతున్నాం. అప్పుడు సడెన్ బ్రేక్ ఏసినప్పుడు కావచ్చు, లేదంటే స్కిడ్ అయినప్పుడు కావచ్చు. అంటే జస్ట్ అలా స్టార్ట్ అవుతుంది. అది కొన్ని రోజుల నుంచి కొన్ని వీక్స్ వరకుండి ఎళ్ళిపోతుంది. అంటే టెంపరవరీ అనొచ్చు. అంటే చూడండి నాకు తెలిసి టెంపరరీ బ్యాక్ పెయిన్ ప్రతి ఒక్కరు కూడా ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్ళే ఉంటారు. అందుకే చెప్పాము మనం ఒంటరి వాళ్ళం కాదు. బ్యాక్ పెయిన్ మనకు తోడుగా ఉంటుంది అనేసి. ఓకే. ఇక్కడ ఓకే. ఇది ఎలా క్యూర్ చేసుకోవచ్చు అంటే చాలా సింపుల్. రెస్ట్ తీసుకోవడం కావచ్చు, సెల్ఫ్ కేర్ తీసుకోవడం కావచ్చు. ఓకే. వీటి వల్ల తగ్గించుకోవచ్చు. సెకండ్ వచ్చేసి సబ్ అక్యూట్ బ్యాక్ పెయిన్. ఇది కూడా సడెన్‌గా వచ్చే ఛాన్సెస్ ఉంది. కానీ ఇది ఆల్‌మోస్ట్ ఆల్ 4-12 వీక్స్ వరకుంటుంది. ఓకే. ఒక ఒక 5 డేస్, 10 డేస్, ఒక 1 మంత్ వరకుంటే నో ప్రాబ్లమ్. టెంపరరీ అనుకోవచ్చు. కానీ అది 4-12 వీక్స్ ఉందంటే ఆల్‌మోస్ట్ ఆల్‌గా మనకి ఇంకా లైఫ్‌లో ఎంట్రీ ఇచ్చినట్టే. ఓకేనా? అంటే మనం గూడా బ్యాక్ పెయిన్ ఏమంటారు? పేషెంట్స్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? 4-12 వీక్స్ వరకు మనకి బ్యాక్ పెయిన్ అలానే కంటిన్యూ అవుతా ఉంటాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసేసి క్రోనిక్. ఓకేనా? క్రోనిక్ అంటే ఇంకా ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే ఇది సీజన్ లెక్క వచ్చిపోయేది కాదు. ఇంట్లో వచ్చి తిష్ట వేసినట్టే అన్నమాట. అంటే ఇంకా లాంగ్ టర్మ్ అంటే 12 వీక్స్ కంటే ఎవరికంటే ఎక్కువుంటుందో, అంటే 3 మంత్స్ కంటే కూడా బ్యాక్ పెయిన్ ఎవరికైతే ఎక్కువుంటుందో ఆల్‌మోస్ట్ ఆల్ క్రోనిక్ బ్యాక్ పెయిన్. అంటే వాళ్ళు ఏదో మెడికేషన్ తీసుకోవడం కావచ్చు, కేర్ తీసుకోవడం కావచ్చు, లేకపోతే ఎక్సర్‌సైజ్‌లు చేయడం ఇవన్నీ చేయాల్సిందే. అంటే ఇక వాళ్ళకి బ్యాక్ పెయిన్ ఇంకా ఆల్‌మోస్ట్ ఆల్ లైఫ్‌లో ఎంట్రీ ఇచ్చినట్టే. అసలు బ్యాక్ పెయిన్ అసలు ఎందుకొస్తుంది? ఓకే. నర్వ్స్ ప్రాబ్లమ్ వల్ల కావచ్చు, బోన్స్ అరిగిపోవడం వల్ల కావచ్చు. ఇంతకు ముందు చెప్పినట్టు షాక్ అబ్జర్వర్స్ అన్నాం కదా! కుషన్స్ అని. అవి రాపిడి వల్ల కూడా పెయిన్ రావచ్చు. లేదనుకుంటే ఏజ్ పెరగడం వల్ల కూడా కావచ్చు. ఓకేనా? ఏజ్ పెరుగుతా ఉంటే ఏమవుతుంది? బోన్స్ అరిగిపోతా ఉంటాయి. ఎందుకంటే తగిన కాల్షియం తీసుకోము. దానివల్ల గ్యాప్ ఏర్పడుతుంది. దానివల్ల గూడా పెయినొచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. లేదనుకుంటే హెవీ వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు, అంటే అలవాటు లేకుండా పనులు చేస్తూ ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు కావచ్చు. ఇంకా చెప్పాలంటే స్మాల్ ఏజ్‌లో గూడా చాలా మందికొస్తున్నాయి. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒక నెలలో మనం గొప్పగా చెప్పుకోవాల్సింది అంటే ఈ రోజుల్లో మనకు కరోనా వచ్చి అందరికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. 8-10 అవర్స్ కంటే ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు ఒకే పొజిషన్‌లో కూర్చుంటున్నారు. ఓకే. దానివల్ల కూడా సిట్టింగ్ పొజిషన్ కరెక్ట్‌గా లేకపోవడం వల్ల గూడా మనకి బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ చెప్పాలంటే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్. లక్షల్లో జీతం వస్తుంది. దాంతో పాటు ఎవరిని నేను క్రిటిసైజ్ చేయట్లేదు. బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువుంది. ఎందుకంటే ఆల్‌మోస్ట్ ఆల్ నాకు తెలిసి వాళ్ళే ఎక్కువ సేపు సిస్టమ్ ముందు కూర్చొని కదలలేని పొజిషన్‌లో ఒకటే దగ్గర కూర్చుంటారు. పక్కన వైట్ కాలర్ జాబ్ బాగానే ఉంది. ఏసీలో కూర్చుంటాం. కానీ ఒకటే చైర్‌లో ఎక్కువ సేపు కూర్చోవడం కూడా మీ బ్యాక్ పెయిన్ తెచ్చుకోవడానికి ఒక మంచి అవకాశం అనొచ్చు. అందులో ఒక పొజిషన్‌లో కరెక్ట్‌గా కూర్చోలేకపోవడం, జర్కీ మూవ్‌మెంట్స్ కావచ్చు. అంటే కరెక్ట్‌గా మూవ్‌మెంట్స్ అంటే ఇటు అటు వంగడం అంటే కరెక్ట్ యాంగిల్స్‌లో వంగకపోవడం కావచ్చు. ఇంతకుముందు చెప్పినట్టు మనం వెహికల్ మీద ఎళ్తుంటే సడెన్‌గా స్పీడ్ బ్రేకర్ వచ్చేసి బైక్ జంప్ చేయడం కావచ్చు. ఓకే. సడెన్ బ్రేక్ ఎయడం కావచ్చు. అంటే ఏదైనా సడెన్‌గా అయినప్పుడు మన మూవ్‌మెంట్ బాడీ ఏమవుతుంది, డిస్క్ జరిగే ప్రాబ్లమ్స్ ఎక్కువున్నాయి. ఓకేనా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మాక్సిమం ఎవరైతే ఎక్కువ సేపు కూర్చుంటారో, లేదంటే ఎక్కువ సేపు ట్రావెల్ చేస్తారో, అంటే కరెక్ట్ సీటింగ్ లేకుండా, వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేది చాలా ఎక్కువ మందుంది. ఓకేనా? ఎందుకు మనం సడెన్ బ్రేక్ ఏసినప్పుడు డిస్క్ అనేది కొంచెం పక్కన జరుగుతుంది. దానివల్ల గుజ్జు అంటారు గదా! కొంచెం బయటికి రావడం వల్ల మనకి పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఓకే. అసలు ఈ బ్యాక్ పెయిన్‌ని మనం ఎలా చెక్ చేయొచ్చు? ఓకే. బ్యాక్ పెయిన్ అసలు మాక్సిమం ఎక్కడొస్తుందంటే, మనకి స్పైన్ కార్డ్ నుంచి మన కింద నడుము వరకు కూడా ఆహ్,
స్పైనల్ కార్డ్ ఉంటుంది. కాకపోతే మెయిన్ వచ్చేసి మనకి L1-L5 లంబర్ రీజియన్ అంటారు కదా! అంటే కింద రీజియన్. అక్కడ మనకి బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఎందుకు అక్కడే బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుందంటే మన టోటల్ బాడీని లెగ్స్ ఎలా మోస్తున్నాయో ఓకేనా? అలానే మన టోటల్ నడుము పైన భాగాన్ని టోటల్ మన లోయర్ డిస్క్ మోస్తుంది. ఓకేనా? ఎక్కువ వెయిట్ అవ్వడము. ఓకే. దానివల్ల అది అక్కడ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంది. ఓకేనా? ఆహ్, యెస్. ఓకే. ఒక బ్యాక్ పెయిన్ అంటే ఏంది? అసలు బ్యాక్ పెయిన్ అనంగానే అందరూ కామన్‌గా బోన్స్ అరిగిపోయినాయి అనుకుంటారు. కాదు. స్పైన్ కార్డ్ ప్రాబ్లమ్ కావచ్చు, మజిల్స్ ప్రాబ్లమ్ కావచ్చు, డిస్క్ ప్రాబ్లమ్ కావచ్చు, నర్వ్స్ ప్రాబ్లమ్ కావచ్చు. ఓకేనా? ఇవన్నీ మనం కరెక్ట్ అనలైజ్ చేసి కరెక్ట్ మనము వాళ్ళకి సప్లిమెంట్స్ ఇవ్వగలిగితే రిజల్ట్స్ చాలా బాగా తీసుకోవచ్చు. ఓకే. దీన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అనుకుంటే ఎస్ఎల్ఆర్ టెస్ట్ అంటారు. ఓకే. ఎస్ఎల్ఆర్ టెస్ట్ అంటే ఇక్కడ మనము అందరికి ఎవరు టెస్ట్ చేయట్లేదు. జస్ట్ మనకి ఒకవేళ బ్యాక్ పెయిన్ ఉందంటే వాళ్ళకి వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. ఇది బ్యాక్ పెయినా లేకపోతే టెంపరరీ పెయినా అనేసి. ఎస్ఎల్ఆర్ టెస్ట్ అంటారు. అంటే ఒక లెగ్‌ని పైకెత్తి వాళ్ళు చూసుకోగలిగితే పెయిన్ ఎక్కువ పెరుగుతుంది. ఓకేనా. పెయిన్ ఎక్కువ పెరిగిందంటే ఆల్‌మోస్ట్ ఆల్ బ్యాక్ పెయిన్ అనుకోవచ్చు. లేదు సీరియస్ కండిషన్ వాళ్ళకి ఏం చేస్తారు? ఎంఆర్ఐ స్కాన్స్ ఉన్నాయి. లంబర్ స్పాండిలైసిస్ అంటే ఇలాంటియన్నీ కొన్ని చేయడం వల్ల వాళ్ళకి బ్యాక్ పెయిన్ ఏ సీరియస్ కండిషన్‌లో ఉందో మనం చెప్పవచ్చన్నమాట. ఓకే. దీన్ని మనం ఎలా తగ్గించుకోవచ్చు? ఒకవేళ మనకి బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిందంటే ఎలా తగ్గించుకోవచ్చు? ఓకే. ఇక్కడ మనం చూసినట్టుగా బ్యాక్ పెయిన్స్ ఎన్ని రకాలో మనం ఇక్కడ ఇంతకుముందు చూసాము. 3 వెరైటీస్ ఆఫ్ అన్నాం అంటే ఫస్ట్ వచ్చేసి అక్యూట్, సెకండ్ సబ్ అక్యూట్ అండ్ క్రోనిక్. ఓకే. ఇక్కడ మనం చూసినట్టు మజిల్స్ అన్నాము. మజిల్ పెయిన్ అన్నాము. ఓకేనా. డిస్క్ కావచ్చు, నర్వ్ కావచ్చు, స్పాండైసిస్ కావచ్చు. ఇందులో మజిల్ పెయిన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్ ఏందో చూద్దాం. ఓకే. ది మోస్ట్ కామన్ టైప్ మజిల్ పెయిన్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి బోన్ పెయిన్. ఓకే. బోన్ పెయిన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఇంజ్యూరీస్ వల్ల స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అంటే యాక్సిడెంట్ అవ్వడము, కింద పడిపోయి బోన్ ఫ్రాక్చర్ అవ్వడము, దానికి కరెక్ట్‌గా మెడికేషన్ తీసుకోకపోవడం కావచ్చు. అక్కడి నుంచి బోన్ అంటే కరెక్ట్ యాంగిల్‌లో అతుక్కోకపోవడం కావచ్చు. ఇక్కడ నుంచి మనకి బోన్ ఫ్రాక్చర్ అంటారు కదా! లైట్‌గా వచ్చిన తర్వాత అక్కడి నుంచి పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకేనా? లెస్ కామన్‌లీ ఏ ట్యూమర్ మే కాజ్ బోన్ పెయిన్. ఓకే. నాకేం దెబ్బలు తాకలేదు, యాక్సిడెంట్స్ అవ్వలేదు, బోన్ ఫ్రాక్చర్ అవ్వలేదు. కానీ బోన్ పెయిన్ ఎందుకొస్తుందంటే మేబీ ట్యూమర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. కానీ ఇది రేర్ కేసెస్. ఏదో వేలలో ఒకరికొస్తుంది ట్యూమర్ అనేది. కానీ మాక్సిమం వచ్చేసి మాత్రము బోన్ ఫ్రాక్చర్స్ వల్లనే వచ్చే ఛాన్సెస్ ఉంది. సెకండ్ జాయింట్ పెయిన్స్. ఓకే. మన వెన్నుపూస ఎలా అయితుందో మన బాడీలో ఆల్‌మోస్ట్ ఆల్ మూవ్‌మెంట్ పార్ట్స్ ఏవైతున్నాయి అంటే మోకాలు ఇవన్నీ కూడా ఆల్‌మోస్ట్ ఆల్ ఒకటే స్ట్రక్చర్‌లో ఉంటాయి. ఓకేనా. అందుకే జాయింట్ పెయిన్స్ అంటాం. జాయింట్స్ అంటే మొఖాలు ఒకటే అని కాదు. ఆల్‌మోస్ట్ ఆల్ మన వెన్నుపూస కావచ్చు, మోచేతులు కావచ్చు అండ్ ఇవి మన మోకాలు కూడా ఆల్‌మోస్ట్ ఆల్ ఒకటే స్ట్రక్చర్‌లో ఉంటాయి. అంటే బోన్ ఉంటుంది. బోన్ ఎండింగ్‌లో ఒక రబ్బర్ లాంటి ఒకటి స్టిక్కర్ ఉంటుంది. దాని పైన మనకి కార్టిలేజ్ ఉంటుంది. ఓకేనా. ఆల్‌మోస్ట్ ఆల్ స్ట్రక్చర్ అంతా ఇలా ఉంటుంది. ఓకేనా. స్టిఫ్‌నెస్ ఇన్‌ఫ్లమేషన్ ఆఫెన్ అకంపెనీ జాయింట్ పెయిన్. ఫర్ మెనీ పీపుల్ జాయింట్ పెయిన్ గెట్స్ బెటర్ విత్ రెస్ట్ అండ్ వర్స్ విత్ యాక్టివిటీ. జాయింట్ పెయిన్స్ ఎందుకొస్తాయంటే మాక్స్ టు మాక్స్ కరెక్ట్ రెస్ట్ లేకపోవడం వల్ల కావచ్చు. కరెక్ట్ యాక్టివిటీ లేకపోవడం వల్ల కావచ్చు. అంటే ఎక్సర్‌సైజులు కావచ్చు. లేదంటే వరస్ట్ పెర్ఫార్మన్స్ వల్ల. అంటే చేయాల్సిన పనికంటే ఎక్కువ చేయడం కావచ్చు. ఓకేనా. ఇలాంటి వల్ల కూడా జాయింట్ పెయిన్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా. హ్మ్. అలానే మజిల్ పెయిన్, మజిల్ క్రాంప్స్ కండ పట్టేసిందంటాం కదా! ఓకేనా. కండ పట్టేయడం వల్ల కూడా మనకి బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ కూడా కండ లోపట కూడా మనకి ట్యూమర్స్ మేబీ ఉండే అవకాశం అంటే చాలా తక్కువ మందికుంటది. కండ పట్టడం వల్ల కూడా మనకి వస్తుంది. ఓకేనా. లిగ్మెంట్ పెయిన్ అంటారు. లిగ్మెంట్ పెయిన్ అంటే మాక్స్ టు మాక్స్ మనకి ఎక్కువ మట్టికి కింద అరికాళ్ళ దగ్గర ఉంటుంది గదా! మన ఎల్ షేప్ దగ్గర. అక్కడ లిగ్మెంట్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువన్నమాట. ఓకే. యెస్. లిగ్మెంట్ పెయిన్ అక్కడ ఎక్కువొచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే. సరే చూద్దాం ఇంకేమేమి ఉన్నాయనేసి. బోన్ అండ్ కార్టిలేజ్ పెయిన్. సెకండ్ వచ్చేసి బోన్ అండ్ కార్టిలేజ్ పెయిన్. ఓకే. ఇక్కడ మీరు ఫిగర్ చూస్తా ఉంటారు. ఇక్కడ మీరు చూడండి యాక్చువల్లీ మీకు ఫిగర్ నేను పెద్దగా చేసి చూపిస్తాను. ఓకే. ఇక్కడ మీరు చూస్తున్నట్టే పైన మనకి స్పైనల్ కార్డ్ ఎలా ఉంటుంది నార్మల్ జాయింట్‌లో అయితే. ఓకే. స్పైనల్ నర్వ్ ఉంటుంది. ఫ్యాకెట్ జాయింట్ ఉంటుంది. కార్టిలేజ్ ఉంటుంది. డిస్క్ ఉంటుంది. ఓకేనా. కార్టిలేజ్ వచ్చేసి బోన్ ఎండింగ్‌లో ఉంది. డిస్క్ వచ్చేసి మనకి బ్లూ కలర్‌లో ఉంది. అంటే జస్ట్ లైక్ రబ్బర్ అనుకోవచ్చు మన లాంగ్వేజ్‌లో. అంటే జస్ట్ ఒక మన షాక్ అబ్జర్వర్‌లా పనికొస్తుంది. అదే మీరు చూడండి పొరిసిస్ ప్రాబ్లమ్ వస్తే ఏమైపోతుంది మనకి, ఇక్కడ మీకు ఇక్కడ మన డిస్క్ అనేది కంప్రెస్ అయ్యి బల్జ్ అయిపోయి మొత్తం అది
అసలక్కడ కనిపియట్లేదు మనకి. ఓకేనా? ఇది డ్యామేజ్ అన్నమాట ఇది. ఓకే. యెస్. ఆహ్, కుషన్స్ ఏవైతే ఎండ్స్ ఉన్నాయో అవి తగ్గిపోవడం వల్ల అంటే డిస్క్ అనేది మనకు చెప్తున్నాం గదా! కార్టిలేజ్ అనేది అరిగిపోవడం వల్ల ఆల్‌మోస్ట్ ఆల్ బోన్ దగ్గరకొచ్చేసి రాపిడి వల్ల మనకి టిష్యూస్ ఆహ్, టిష్యూస్ అరిగిపోవడం వల్ల రాపిడి వల్ల మనకి పెయిన్స్ వస్తుంది. ఓకేనా? ఈ పెయిన్ ఒకసారి స్టార్ట్ అయింది అంటే అది గ్రాడ్యుయల్లీ పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మనకక్కడ కార్టిలేజ్ మనం నేచురల్‌గా పెంచట్లేదు కాబట్టి. ఓకే. నేచురల్‌గా పెంచట్లేదు కాబట్టి గ్రాడ్యుయల్‌గా ఈ ప్రాబ్లమ్ పెరిగే ఛాన్సెసే ఎక్కువుంది. ఒక్కసారి స్టార్ట్ అవుతే. సెకండ్ వచ్చేసి నర్వ్ ప్రాబ్లమ్. ఓకేనా? అంటే న్యూరోపెథిక్ పెయిన్ అంటారు. అంటే కార్టిలేజ్ అంతా బాగుంది. బోన్స్ బాగున్నాయి. కానీ పెయినొస్తుంది చాలా సార్లు. ఓకేనా? అంటే కాల్షియం డెఫిషియన్సీ లేదు. డి-విటమిన్ డెఫిషియన్సీ లేదు. కార్టిలేజ్ బాగుంది. అయినా పెయిన్స్ వస్తున్నాయి. అంటే న్యూరోపెథిక్ పెయిన్ అనొచ్చు. ఆల్‌మోస్ట్ ఆల్ 30% నర్వ్ పెయిన్స్ వచ్చేసి ఆల్రెడీ డిసీజ్ ఉన్న వాళ్ళకొస్తాయి. జస్ట్ లైక్ డయాబెటిక్ కావచ్చు. అదర్ ప్రాబ్లమ్ అంటే ఆల్కహాలిక్ ఎక్కువ తీసుకునే వాళ్ళు కావచ్చు. ఓకేనా? ఇలాంటి వాళ్ళలో హ్మ్. ఎక్కువ నర్వ్ ప్రాబ్లమ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకేనా? చూడండి డయాబెటిక్‌ని మనం కంట్రోల్ చేయకపోతే ఓన్లీ మనం పాన్‌క్రియా ప్రాబ్లమ్ అనుకుంటున్నాం. అది వచ్చేసి మనకిక్కడ నర్వ్ ప్రాబ్లమ్ కూడా తీసుకొస్తుంది. ఆల్‌మోస్ట్ ఆల్ 30% ప్రాబ్లమ్ దీని వల్లనే వస్తుందంట. ఓకేనా? అసలు నర్వోపతిక్ ప్రాబ్లమ్ అంటే ఏందంటే నర్వ్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వడం వల్ల వచ్చే ఛాన్స్. అంటే ఎక్కడైనా చిన్నగా నలగడం కావచ్చు. లేదంటే కరెక్ట్‌గా వర్క్ చేయడం పోవడం వల్ల కావచ్చు. ఓకేనా? దానివల్ల మనకి పెయిన్ ఎక్కువ ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకేనా? ఎందుకు నర్వ్ సిస్టమ్ ఏం చేస్తుంది మనకి స్పైనల్ కార్డ్ అండ్ బ్రెయిన్ అటాచ్డ్‌లో ఉన్నాయి గదా! మొత్తం. అంటే బ్రెయిన్ నుంచి మన లెగ్స్ వరకెళ్ళే నర్వ్స్ అన్ని స్పైనల్ కార్డ్ నుంచి వస్తున్నాయి. ఎక్కడ చిన్న నర్వ్ డ్యామేజ్ అయినా కానీ స్పైనల్ కార్డ్ పెయిన్ అనుకుంటాం మనం. అంటే కరెక్ట్‌గా అనలైజ్ చేయలేకపోతే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సయాటికా కూడా యాడ్ చేసాం బ్యాక్ పెయిన్‌లో. ఎందుకు సయాటికాని యాడ్ చేసాము అంటే ఆల్‌మోస్ట్ ఆల్ మనకి బ్యాక్ పెయిన్‌కి, సయాటికాకి చాలా దగ్గరి సంబంధం ఉంది. ఓకే. ఇంతకు ముందంటే బ్యాక్ పెయిన్ ఎందుకొస్తుంది? కాల్షియం అరిగిపోవడం వల్ల, డిస్క్ జరగడం వల్ల, కార్టిలేజ్ అరిగిపోవడం వల్ల. ఓకేనా? ఇంకోటి ఆస్టియోపోరోసిస్ అంటారు. అది కూడా నేనిప్పుడు ఎండింగ్‌లో చెప్తాను. ఓకేనా? ఈ వీటి వల్ల మనకి బ్యాక్ పెయిన్ వస్తుంది. సయాటికా అంటే ఏంది? మన వెన్నుపూసలు ఏవైతే ఉన్నాయో, అంటే L1-L5 అంటే డౌన్‌లో ఉండే బోన్స్ ఏవైతే ఉన్నాయో, వెన్నుపూస బోన్స్ అంటారు కదా! అవి వన్ సైడ్ జరిగినప్పుడు, అంటే ఎంతగనం జరుగుతాయంటే ఓన్లీ 1 ఎంఎం, 1 ఎంఎం కూడా జరగవసలు. జస్ట్ మన జర్నీ చేయడం వల్లో, స్పీడ్ బ్రేకర్స్ చేయడం వల్లో, క్యాటలేజ్ పోవడం వల్లో, డిస్క్ కొంచెం సైడ్ రావడం వల్ల ఏమవుతుంది, మనకి అక్కడి నుంచే అన్ని నర్వ్స్ పాస్ అవుతున్నాయి. ఇంతకుముందు చెప్పాం కదా! బ్రెయిన్ నుంచి లెగ్స్ వరకు అన్ని నర్వ్స్, సిగ్నల్స్ స్పాన్ మన ఆహ్, ఇక్కడ స్పైన్ నుంచే ఏమంటారు వెన్నుపూస నుంచే పోతున్నాయి కదా! ఓకేనా? ఒక చిన్న బోన్ సైడ్ జరిగినప్పుడు ఏమవుతుందంటే మనకి నర్వ్ ప్రెస్ అయితుంది. మీరిక్కడ చూడొచ్చు. ఓకేనా? అంటే ఇక్కడ L1 నుంచి L5 మధ్యలో ఎక్కడ నర్వ్ ప్రెస్ అయినా ఆల్‌మోస్ట్ ఆల్ ఆ నర్వ్ మనకి లెగ్స్ వరకు ఉంటుంది కాబట్టి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్ వస్తుంది. మనకేదైనా చిన్న సూదితో కుచ్చుతా ఉంటే ఎలా ఉంటుంది? పెయిన్ ఉంటదా? లేదా? అలా బోన్ వచ్చేసి ఎప్పుడు మనం నర్వ్‌ని చిన్నగా ప్రెస్ చేస్తా ఉంటుంది. దాని పెయిన్ మనం నిజంగా వర్ణించలేం. అది ఎవరైతే అనుభవిస్తున్నారో నిజంగా వాళ్ళకి ఈ అసలు నిజంగా అసలు చాలా అసలేంటే ఆహ్, హెవీ పెయిన్ అన్నమాట. అసలు బతికున్నాం ఎందుకు అనే పెయిన్ ఇక్కడ వచ్చే ఛాన్సెస్ ఉంది సయాటికాలో. ఓకేనా? సయాటికా పెయిన్ ఎప్పుడెప్పుడు వస్తుందంటే హెవీ వర్క్ అంటే పెయిన్ ఉంటుంది. కానీ కదిలినప్పుడు, ఎక్కువ వర్క్ చేసినప్పుడు, అదే రెస్ట్ తీసుకుంటే మళ్ళీ తగ్గిపోతుంది. చాలా మంది అంటారు నాకేదో పని చేసినప్పుడు వస్తుంది. ఎప్పుడు రావట్లేదు. కానీ ఒక్కసారి ఆలోచించండి నర్వ్ ప్రెస్సింగ్ జరిగి ఏమవుతుంది? ఇంకా అది పర్మనెంట్ అయిపోతుంది. ఓకేనా? దీనికి మనకి మార్కెట్‌లో సొల్యూషన్స్ చాలా తక్కువ. ఎందుకంటే చాలా మంది చూడండి సయాటికా నర్వ్‌కి మెడిసిన్స్ వాడుతూనే ఉంటారు. ఫిజియోథెరపీలు చేపిస్తూనే ఉంటారు. మసాజ్ థెరపీలు చేపిస్తూనే ఉంటారు. కానీ ఆ ప్రాబ్లమ్ వాళ్ళతో పాటు లాంగ్ టర్మ్ వస్తూనే ఉంటుంది. ఓకేనా? దీనివల్ల మనకి లెగ్ పెయిన్ ఎక్కువ పెరుగుతుంది. ఎలా మీరు సయాటికా, బ్యాక్ పెయిన్ ఎలా గుర్తుపట్టొచ్చు అంటే, ఓకేనా డిస్క్ అంటే 2 సైడ్‌ల పెయిన్ వస్తుంది. లేకపోతే వెన్నుపూస నుంచి మన మెడ నుంచి కింద వరకు పెయిన్ వస్తుంది అంటే ఆల్‌మోస్ట్ ఆల్ అది మనము బ్యాక్ పెయిన్ అనుకోవచ్చు. లేకపోతే ఎంఆర్ఐ స్కాన్ గాని వీటిలో తీసినప్పుడు కూడా మనకు బయటపడుతుంది. ఓన్లీ సింగిల్ లెగ్ పెయిన్ వస్తుంది. అంటే లెఫ్ట్ సైడ్ కానీ, రైట్ సైడ్ కానీ. సింగిల్ లెగ్ పెయిన్ వస్తుంది అంటే ఆల్‌మోస్ట్ ఆల్ ఎక్కువ మటికి రైట్ సైడ్ పెయినే చాలా మందికొస్తుంది. ఎప్పుడైతే పెయిన్ వస్తుందో అది ఆల్‌మోస్ట్ ఆల్ మనం సయాటికా అనుకోవచ్చు. సరే ఇప్పుడు మనం చూద్దాం వేటికి ఏ సప్లిమెంట్ వాడితే బాగుంటుంది? అసలు బ్యాక్ పెయిన్ అంటే నార్మల్ బ్యాక్ పెయిన్ వచ్చింది. ఏ సప్లిమెంట్ ఇయ్యాలి?
చాలా మందికి బ్యాక్ పెయిన్‌కి కొన్ని సప్లిమెంట్స్ ఇస్తాం. రిజల్ట్ రావట్లేదు అనే కండిషన్స్ ఉంటాయి. అసలు మనం ఏ సప్లిమెంట్ ఏ కండిషన్‌లో ఇస్తే బావుంటుంది? ఫ్రెండ్స్ నాకు తెలిసి మీకు అర్థమైందనుకుంటా బ్యాక్ పెయిన్స్ ఏ విధంగా ఉంది? ఓకేనా? ఏ ఏ కండిషన్‌లో బ్యాక్ పెయిన్ వస్తుంది? ఓకేనా? దానికి నియర్ బై సయాటికా ఎలా ఉంటుంది? ఎందుకంటే సయాటికా అనేది చాలా నియర్ బై దానికి. ఎందుకంటే బ్యాక్ పెయిన్‌లో కొంచెం బోన్ సైడ్ జరిగి నర్వ్‌ని ప్రెస్ చేస్తే సయాటికా నర్వ్ అంటున్నాం. ఆ పెయిన్‌ని సయాటికా పెయిన్ అంటున్నాం. ఓకేనా? ఇంకోటొచ్చేసి చాలా మందికి మనం సప్లిమెంట్స్ ఇస్తాం కానీ బ్యాక్ పెయిన్‌లో రిజల్ట్ రావట్లేదు. ఓకేనా? అనుకుంటే ఒక చిన్న కండిషన్ ఏందంటే బ్యాక్ పెయిన్ ఎక్కడొస్తుంది? వెన్నుపూస దగ్గరొస్తుంది అంటున్నాం. కానీ వెన్నుపూసకి లెఫ్ట్ ఆర్ రైట్ కొంచెం మన ఏమంటారు? ఈ బోన్స్ అంటారు కదా! చెస్ట్ బోన్స్. వాటికి నియర్ బై‌గా పెయినొస్తుంది. రెగ్యులర్‌గా పెయినొస్తుంది. అంటే అది మేబీ కిడ్నీ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే. ఫ్రెండ్స్ ఒకటి మీరు అబ్జర్వ్ చేయండి. ఇది బ్యాక్ పెయిన్ కాదు. ఇది బ్యాక్ పెయిన్ కాదు. ఇది సెపరేట్ కండిషన్. కానీ ఈ కండిషన్ కూడా చాలా మంది బ్యాక్ పెయిన్ అనుకుంటారు. ఓకేనా? రిబ్స్ బోన్స్ అంటారు కదా! వాటి కింద మనం ఇక్కడ ఫోటో చూపించినట్టుగా ఫోటోలో మన పిక్చర్‌లో చూపించినట్టుగా అక్కడ పెయినొస్తుంది. అంటే అది కిడ్నీ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కిడ్నీ స్టోన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి కిడ్నీ స్టోన్ వల్ల గూడా ప్రతిసారి పెయిన్ రాదు. కొందరికొస్తుంది, కొందరు రాదు. ఒకని ఈ పొజిషన్‌లో పెయినొస్తుంది. మనం రెస్ట్ తీసుకున్నా పెయినొస్తుంది. యూరిన్‌లో సెన్సేషన్ ఒస్తుంది అనే ఛాన్స్ ఉంటే అది మేబీ కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్ అయుంటది. బ్యాక్‌గ్రౌండ్ కాదు. ఓకేనా? ఇవన్నీ మనం కరెక్ట్ అనలైజ్ చేయగలిగినప్పుడు ఒక పర్సన్‌కి మనం కరెక్ట్‌గా మనం వాళ్ళకి సంబంధించిన సప్లిమెంట్స్ ఇవ్వచ్చు. ఓకేనా? ఈరోజు మనం కిడ్నీ గురించి మాట్లాడాము. అది నెక్స్ట్ స్టెప్‌లో మాట్లాడదాం. ఈరోజు ఓన్లీ మనము వీటి గురించే మాట్లాడదాం. ఓకేనా? దీనికి మన దగ్గర ఏమేం సప్లిమెంట్స్ ఉన్నాయి? ఓకే. ఇస్ ఎ ఫస్ట్ వండర్‌ఫుల్ పౌడర్. ఓకేనా? ప్రతి ఒక్కరు తీసుకోవాల్సింది. మాకు ప్రాబ్లమ్ ఉంది, లేదు అనుకుంటా. ఎందుకంటే మనం ఎన్ని కేజెస్ వెయిట్ ఉన్నామో, అన్ని గ్రామ్స్‌లో ప్రోటీన్ తీసుకోవాలని ఆల్రెడీ అందరూ చెప్తారు. కానీ అందరం తీసుకుంటున్నామా? ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి మనం ఒక 60 కిలోల వెయిట్ ఉన్నాం. మనం డైలీ 60 గ్రాముల ప్రోటీన్ వస్తుందా? మనం 2 పూటల కరెక్ట్‌గా తినగలిగితే, అంటే అయన్నీ ఫుల్ ప్లేట్ మీల్స్ తినగలిగితే, మనకు 30-35 గ్రామ్స్ ప్రోటీన్ మాత్రమే వస్తుందంట. అంటే మిగిలిన ఒక 20-25 గ్రామ్స్ ఏమవుతుంది? పర్ డే మనం మిస్ అవుతున్నాం. ప్రోటీన్స్ అంటే ఏంది? టోటల్ మన బాడీ ప్రోటీన్సే గదా! మాంసకృతులే కదా! ఓకేనా? డైలీ కొన్ని ప్రోటీన్స్ మానేస్ అవుతే ఏమవుతుంది? మనం తొందరగా ముసలితనం వచ్చే అవకాశం ఉంది. బోన్ స్ట్రెంథెనింగ్ తగ్గిపోతుంది. ఓకేనా? అంటారు గదా! నిన్న మొన్న బాగుండు, చూస్తే మొఖాన నొప్పులొచ్చినాయి. అది కాదు. అతని ప్రోటీన్ డెఫిషియన్సీ ఎప్పటినుంచో ఉందన్నమాట. ఓకేనా? సింపుల్‌గా మనం ఇక్కడ ప్రోటీన్ తీసుకోవచ్చు. ఓకే. జస్ట్ ఒక వాటర్‌లో కానీ, మిల్క్‌లో కానీ కలుపుకొని డైలీ మినిమమ్ 10 గ్రామ్స్ అబోవ్ తీసుకోవచ్చు. ఓకేనా? ఆహ్, ఈజీ డైజెస్ట్ అవుతుంది. ఫ్యాట్ ఉండదు మన ప్రోటీన్‌లో. హై ప్రోటీన్ ఉంటుంది. ఓకేనా? మార్కెట్‌లో దొరికే ప్రోటీన్‌కి దీనికి చాలా తేడాలున్నాయి. మార్కెట్‌లో దొరికే ప్రోటీన్ మీరు ఒక్కసారి కంటెంట్ చూడండి. అందులో ఫ్యాట్ కంటెంట్, షుగర్ కంటెంట్ ఎక్కువుంటుంది. కానీ ఇక్కడ మనకి ఫ్యాట్ కంటెంట్ అసలు ఆల్‌మోస్ట్ ఆల్ 0 అనుకోవచ్చు. 8.2 అంటే 82% ప్రోటీన్ మనం తీసుకోవచ్చు. 10 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకుంటే 8.2 గ్రామ్ ప్రోటీన్ పర్ డే మనకి బాడీలోకొస్తుంది. ఓకేనా? ఇది బ్యాక్ పెయిన్‌కి ఏం సంబంధమో చెప్తాను. ఫస్ట్ ప్రొడక్ట్ చూద్దాం. తర్వాత ఏ ప్రొడక్ట్ ఎప్పుడిస్తే బావుంటదో నేను చెప్తాను. ఓకే. నెక్స్ట్ వచ్చేసి స్పెర్లునా. ఇస్ ఎ మల్టీ విటమిన్ క్యాప్సూల్. ఓకేనా? బ్యాక్ పెయిన్‌లో చాలా సప్లిమెంట్స్ ఉన్నాయి కదా! అంటే సీబక్తాన్ ఉంది, కాంబైటిక్స్ ఉంది. అండ్ మల్టీవిటమిన్ స్ప్రేస్ ఉన్నాయి. కానీ స్పెర్లునాని ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే, మన దగ్గర తక్కువ రేట్‌లో దొరికే మల్టీవిటమిన్ క్యాప్సూల్. మన దగ్గర అని కాదు భూమి మీదనే తక్కువ రేట్‌లో దొరికే మల్టీవిటమిన్ క్యాప్సూల్. తల్లి పాల తర్వాత హైయెస్ట్ న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ స్పెర్లునా. ఓకే. దీంట్లో చాలా ఉన్నాయి. బీటా కెరోటిన్స్ ఉన్నాయి, ప్రోటీన్స్ ఉన్నాయి. అంటే ప్రోటీన్ పాలలో కంటే 14% ఎక్కువుంది. ఐరన్ ఉంది. పాలకూర కంటే కూడా మోర్ ఐరన్ ఉంది. విటమిన్స్ ఉన్నాయి. బి, సి, ఈ విటమిన్స్ ఉన్నాయి. పొటాషియం, కాపర్, ఐరన్ అండ్ మెగ్నీషియమ్స్ ఉన్నాయి. ఓకేనా? అందుకే మనం మల్టీవిటమిన్ ప్రమోట్ చేస్తున్నాం. ఓకే. బ్యాక్ పెయిన్‌లో. ఇదొకటి మనకి సోర్స్ వచ్చేసి ప్లాంట్ నుంచి తీసుకుంటున్నారు. ఓకే. ఇది అందరూ తీసుకోవచ్చు. ఒక హైపోథైరాయిడ్ ఉన్నవాళ్ళు తప్ప ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. జనరల్ వీక్‌నెస్ ఉన్నవాళ్ళు, తొందరగా ఏజింగ్ పెరగకుండా ఉండాలనుకున్న వాళ్ళు, రక్తహీనత ఉన్నవాళ్ళు, ఓకేనా? ప్రతి ఒక్కరు పూర్ విజన్ అంటే కళ్ళు బాగా కనిపించని వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు. ఓకే. అల్సర్స్ ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటే కూడా మంచి బెనిఫిట్ ఉంటుంది. దీన్ని ఎవరెవరు తీసుకోవద్దంటే ఐ ఫీవర్ వచ్చినప్పుడు మాత్రం తప్ప, సెకండ్ సీ ఫుడ్ అలర్జీ ఉన్నవాళ్ళు తప్ప, మిగతా ప్రతి ఒక్కళ్ళు తీసుకోవచ్చు. ఓకే. డైలీ మినిమమ్ 2 తీసుకోవచ్చు మార్నింగ్ అండ్ ఆఫ్టర్‌నూన్. ఒకటి కాల్షియంకి మనము స్పెర్లునాని 3 అవర్స్ గ్యాప్ పెట్టి తీసుకుంటే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కాల్షియం.
ఓకే. యెస్. కాల్షియం ఎందుకు అంటే, మనం అప్ టు 18, 20 ఇయర్స్ వరకి ఏదైతే మనం పాలు అవన్నీ తీసుకున్నామో కాల్షియం బోన్స్‌లో డిపాజిట్ అవుతుంది. మన డైలీ నీడ్స్‌కి ఏదైతే కాల్షియం కావాలో, అది మనకు ఎక్సెస్‌గా బయట నుంచే తీసుకోవాలి. ఒకవేళ తీసుకోలేని పక్షంలో మనకిది బోన్స్ నుంచి తీసుకుంటుంది. అంటే హార్ట్, బ్లడ్ ఫ్లో ఈజీగా ఉండాలి. వాటన్నిటికి కూడా మనకి డైలీ అరౌండ్ 1000 ఎంజీ కాల్షియం కావాల్సిందే. ఓకే. అంత కాల్షియం తీసుకోవాలంటే నాకు తెలిసి అట్‌లీస్ట్ 600 ఎంఎల్ మిల్క్ తీసుకోవాలంట. అది కూడా ఫ్రెష్ మిల్క్. మనం తీసుకుంటున్నామా? తీసుకున్న కరెక్ట్ ఫ్రెష్ మిల్కా కాదా మీరు చెక్ చేయండి. ఎవరైతే తీసుకోవట్లేదో ప్రతి ఒక్కరు కాల్షియం తీసుకోండి. అబోవ్ 30 ఇయర్స్ నాకు తెలిసి ప్రతి ఒక్కరికి కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది డిఫాల్ట్‌గా. ఓకే. కాబట్టి ఇది ఎందుకు పనిచేస్తుందంటే బోన్ స్ట్రెంథెనింగ్‌లో పనికొస్తుంది. బోన్స్ స్టాండర్డ్ అవుతాయి. దాంతో పాటు బ్లడ్ ఫ్లో ఈజీగా అవ్వడం కోసం కూడా కాల్షియం పనిచేస్తుంది. దీన్ని మనం డైలీ మినిమమ్ 2-3 తీసుకోవచ్చు ఆఫ్టర్ ఫుడ్. అంటే 2-3 తీసుకోవచ్చు ఆఫ్టర్ ఫుడ్. ఏదైతే మనము ఐరన్ తీసుకుంటున్నామో లేకపోతే స్పెర్లునా తీసుకుంటున్నామో మినిమమ్ 3 అవర్స్ గ్యాప్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్ ఇది నోట్ చేసుకోండి. అట్‌లీస్ట్ 3 అవర్స్ గ్యాప్ విత్ ఐరన్ క్యాప్సూల్స్ తోటి. మనకి స్పెర్లునాలో కూడా ఐరన్ ఎక్కువుంటుంది కాబట్టి మనం దానికి కూడా 3 అవర్స్ గ్యాప్ పెడుతున్నాం విత్ కాల్షియం తోటి. నెక్స్ట్ వచ్చేసి గ్లూకోజమైన్. ఓకే. ఇప్పటివరకి మనం మాట్లాడినట్టుగా బోన్స్ రాపిడ్ అయ్యి పెయిన్ పెరుగుతుంది. బోన్స్ రాపిడ్ అవ్వద్దు అంటే అక్కడ ఒకటి క్యాట్లేజ్ ఉండాలి. జస్ట్ సింపుల్. చాలా మంది చూడండి ఇంట్లో లేడీస్ మిషన్ కుడతా ఉంటారు. ఓకేనా? కుట్టడం మాట పక్కన పెడితే దానికి ఆయిల్ ఏస్తా ఉంటారు. అంటే ఎంత కుడతారో దానికంటే ఎక్కువ ఆయిల్ ఏస్తా ఉంటారు. ఎందుకంటే మిషన్ అరిగిపోవద్దు, సౌండ్ రావద్దనేసి. మన బోన్స్ ఎండింగ్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా జస్ట్ లైక్ 2 రాపిడ్ అయితున్న ఐరన్స్ అనుకోవచ్చు. దాని మధ్యలో మనం ఇది గ్రీస్ అనుకోవచ్చు. అంటే ఇది ఆల్రెడీ మనకి బై బర్త్ దేవుడిచ్చి పంపించాడు. అంటే మన బోన్స్ మధ్యలో కార్టిలేజ్ ఉంటుంది. కానీ మనం తినే ఫుడ్ వల్ల అంటే న్యూట్రిషన్ ఫుడ్ తినట్లేదు. జంక్ ఫుడ్ తింటున్నాం. పొల్యూషన్‌లో పెరుగుతున్నాం. ఓకేనా? ఎవ్రీథింగ్ పొల్యూటెడ్ కదా! అందులో ఎస్పెషల్‌గా చెప్పాలంటే విటమిన్స్, మినరల్స్ మన బాడీకి అందట్లేదు కాబట్టి ప్రొడక్షన్ జరగట్లేదు. కాబట్టి తొందరగా మనకి కార్టిలేజ్ అరిగిపోవడం వల్ల మనకి నీ పెయిన్స్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, మన డిస్క్ ప్రాబ్లమ్ గాని స్టార్ట్ అవుతుంది. అసలు ఇది ఎవరు తీసుకోవాలి? గ్లూకోజామైన్ నాకు తెలిసి 12 ఇయర్స్ అబోవ్ ఎవరైనా తీసుకోవచ్చు. పెయిన్స్ ఉన్న వాళ్ళు తీసుకుంటే పెయిన్ తగ్గుతుంది. లేని వాళ్ళు తీసుకుంటే ఫ్యూచర్‌లో పెయిన్స్ రావు. అంటే కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వకుండా ఇది కాపాడుతుంది. అంటే ప్రాబ్లమ్ వచ్చాక తీసుకుంటే ఓకే. డబుల్ తీసుకోవాల్సొస్తుంది. రాకముందే మనం తీసుకోగలిగితే ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అంటే నాకు తెలిసి ప్రతి ఒక్కరు ఇయర్‌లీ వన్స్ ఆర్ ట్వైస్ మనము గ్లూకోజామైన్ తీసుకోవాల్సిందే. ఓకేనా? ఒక్కరికి మాత్రం ఒక ఫాలో అప్‌లో తీసుకోండి. ఎవరంటే డయాబెటిక్ హై ఉన్నవాళ్ళు, షుగర్ లెవెల్స్ హై ఉన్నవాళ్ళు గ్లూకోజామైన్ తీసుకునేటప్పుడు కొంచెం అప్లైన్‌తో క్రాస్ చెక్ చేసి తీసుకోండి. ఫస్ట్ మీరు డయాబెటిక్ కంట్రోల్ చేసుకొని గ్లూకోజామైన్ తీసుకుంటే మంచిది. గ్లూకోజామైన్ అప్పుడు కొంచెం షుగర్ లెవెల్స్ పెరిగే ఛాన్స్ ఉంది. అది రేర్ కేసెస్. అందరికి కాదు కొన్ని కేసెస్‌లలో జరుగుతుంది. ఓకేనా? మీరు దాంతో పాటు మన డయాబెటిక్ సప్లిమెంట్స్‌తో పాటు తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. అది తీసుకొని ఇది తీసుకుంటే ఇంకా హ్యాపీ అన్నమాట. ఇది రోజు 2-3 తీసుకోవచ్చు. ఓకే. ఇంకొక విషయం మనకు ఆల్రెడీ బోన్స్ మధ్యలో కార్టిలేజ్ అరిగిపోయి బోన్స్ దగ్గరకొచ్చేసినాయి. ఎప్పుడైతే మనం గ్లూకోజామైన్ తీసుకున్నామో మళ్ళీ అక్కడ కార్టిలేజ్ ప్రొడక్షన్ జరిగినప్పుడు బోన్స్ కొంచెం మళ్ళీ దూరం జరిగే అవకాశం ఉంటుంది. అక్కడ మనకు కొంచెం పెయిన్ అనిపిస్తుంది. ఓకేనా. చాలా మంది వాడినప్పుడు ఏమనుకుంటారంటే కొంచెం పెయిన్ స్టార్ట్ కాగానే ఆపేస్తారు. ఓకేనా. వాళ్ళు ఒక్కసారి చెక్ చేసుకోండి. మీరు 1 వీక్ 10 డేస్ పెయిన్స్‌ని భరిస్తారా? లేకపోతే లైఫ్ టైమ్ పెయిన్ భరిస్తారా? అది మీ ఇష్టం. ఓకేనా. గ్లూకోజామైన్ వాడితే కొంతమందికి మాత్రం కార్టిలేజ్ పెరిగేటప్పుడు బోన్ జరగడం వల్ల పెయినొస్తుంది. అది కొన్ని రోజులు మాత్రమే. టెంపరవరీ అన్నమాట. ఓకేనా. టెంపరరీ పెయిన్‌కి భయపడి చాలా మంది కొందరు సప్లిమెంట్స్ ఆపేస్తారు. దానివల్ల లాంగ్ ఇంకా పెయిన్ అలానే ఉంటుంది. ఇంకా ఎప్పుడైనా సప్లిమెంట్స్ వాడాల్సిందే. అవునా? కాదా? ఎలా అంటే ఇప్పుడు కరోనా వస్తుంది. నేను వాక్సిన్ తీసుకోవడానికి భయపడుతున్నాను. ఇంజెక్షన్‌కొస్తే భయమేస్తదంటే, నీకు ఇంజెక్షన్ తీసుకుంటే భయమా? లేకపోతే ప్రాణం పోతే భయమా? అది మీరు ఆలోచించుకోవాల్సిన క్వెషన్. ఇక్కడ కూడా గ్లూకోజామైన్‌లో కూడా అదే అన్నమాట. ఓకేనా? యెస్. నెక్స్ట్ వచ్చేసి కొలాజిన్ ఈస్ ఎ వండర్‌ఫుల్ ప్రొడక్ట్. ఓన్లీ ఫర్ బ్యాక్ పెయిన్‌కే కాదు. ఇంతకుముందు మనం కుషన్స్ అన్నాం కదా! అంటే బోన్స్ ఎండింగ్‌లో ఒక రబ్బర్ లాంటి ఒక అమరిక ఉంటుంది మనకి. అది ప్రొడక్షన్ అది ఏందంటే కొలాజిన్ వల్లే జరుగుతుందన్నమాట. కొలాజిన్ ఓన్లీ ఆ రబ్బర్ లాంటి టిష్యూని పెంచడం కోసం కాదు, మన బాడీలో టిష్యూస్‌ని రీబిల్డ్ చేస్తుంది. ఓకేనా? టిష్యూస్ అంటే ఏంది? మన ఫేస్‌లో ఉంటుంది. అంటే ఎలాస్టిసిటీ బాగా పెరుగుతుంది. హార్ట్ బాగా కొట్టుకోవాలన్నా కానీ, స్కిన్ ఎలాస్టిసిటీ పెరిగి యంగ్‌గా ఉండాలన్నా కానీ, ఓకేనా? అంటే పొరలు ఈజీగా ఇది పెంచుతుందన్నమాట.
చాలా మంది కాళ్ళు మరలబడడం అంటారు కదా! కాలు బెనికింది అంటారు కదా! బెనకడం అంటే ఏంది? అక్కడ మన లోపట ఉన్న టిష్యూస్ తెగిపోవడం. ఓకేనా? ఒక్కసారి చూడండి, ఒక్కసారి కాలు బెనికింది అంటే ఇంకా ఫర్దర్‌గా బెణుకుతూనే ఉంటుంది. ఎందుకంటే టిష్యూస్ అంత తొందరగా బిల్డ్ అవ్వవు. కానీ మన కొలాజన్ తీసుకున్నప్పుడు మన బాడీలో టిష్యూస్ రీబిల్డ్ అవుతాయి మళ్ళీ. ఓకేనా? అంటే కొలాజన్ తీసుకోవడం వల్ల బాడీ పెయిన్స్ కాదు. ప్లస్ యంగ్‌గా ఉండొచ్చు. హార్ట్ కూడా బాగా పనిచేస్తుంది. దీన్నెలా తీసుకోవచ్చు అంటే డైలీ 1-2 షాషెట్స్ తీసుకోవచ్చు. జస్ట్ వాటర్‌లో కలుపుకొని తాగేయడమే. దీనికి ఎస్పెషల్లీ టైమ్ లిమిట్ రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. మార్నింగ్, ఆఫ్టర్‌నూనా. నైట్ తీసుకోండి ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. ఆఫ్టర్ తిన్న తర్వాత నైట్ ఒక షాషెట్ వాటర్‌లో కలుపుకొని తాగండి. ప్రాబ్లమ్ తక్కువున్న వాళ్ళు. ఎక్కువున్న వాళ్ళైతే డైలీ 2 తీసుకోవచ్చు. ఈస్ ఎ వండర్‌ఫుల్ రిజల్ట్ ఫర్ బ్యాక్ పెయిన్. నిజంగా చాలా చాలా గ్రేట్ రిజల్ట్ ఇస్తుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాక్స్ సీడ్ ఆయిల్. ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ మనమెందుకు ఇక్కడ నీ పెయిన్‌లో ప్రమోట్ చేస్తున్నాం? ఓకే. ఇక్కడ మనకి మెగ్నీషియం ఉంటుంది. మనం తీసుకున్న కాల్షియంని బాగా యుటిలైజ్ చేస్తుంది. దాంతో పాటు ఆస్టియోపోరోసిస్ అంటారు కదా! అంటే బోన్స్ చూడడానికి గట్టిగుంటాయి కానీ అక్కడక్కడక్కడక్కడ బొల్లబారిపోతాయి అంటారు కదా! దాంట్లో ఇది ఫ్లాక్స్ ఆయిల్ బాగా పనికొస్తుంది. అలానే నర్వ్ సిస్టాన్ని క్లియర్ చేస్తుంది. మనం సయాటికా వస్తే నర్వ్ సిస్టాన్ని క్లియర్ చేయాలి కదా! దానికి కూడా ఇది బాగా పనికొస్తుంది. దీన్నెలా తీసుకోవచ్చంటే డైలీ 2-4 తీసుకోండి. ఓకే. ఇంతకు ముందు చెప్పినట్టు డయాబెటిక్ ఉన్న వాళ్ళకి 30% నరోపాథిక్ పెయిన్ వచ్చే ప్రాబ్లమ్ ఉందన్నాం కదా! ఇది ఆల్‌మోస్ట్ మనం తిన్న ఫుడ్‌లో ఉన్న షుగర్‌ని 20% వరకు తగ్గిస్తుంది. అంటే అలాంటి పెయిన్స్ రాకుండా కూడా కాపాడుతుంది. ఓకేనా? ఏదైనా దెబ్బలు తాకినా దాన్ని తొందరగా ఇది నయం చేస్తుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎల్-ఆర్జినైన్. ఓకే. ఎల్-ఆర్జినైన్ ఎందుకంటే లాంగ్ పెయిన్స్ ఉన్నాయి మనకి. అంటే ఎప్పటినుంచో పెయిన్స్ ఉన్నాయి తగ్గట్లేదు క్రోనిక్ పెయిన్స్. అంటే ఇది బాగా పనికొస్తుంది. ఓకేనా? సయాటికా నర్వ్‌ని రిపేర్ చేయడంలో ఇది మన దగ్గర ఉన్న వండర్‌ఫుల్ ప్రొడక్ట్ ఎల్-ఆర్జినైన్. ఒక ఎల్-ఆర్జినైన్ మాత్రమే తీసుకొని సయాటికా పెయిన్ తగ్గించుకున్న వాళ్ళు మన టీమ్‌లో చాలా మందున్నారు. ఓన్లీ ఎల్-ఆర్జినైన్. అంటే అన్ని కేసెస్ ఒక ఎల్-ఆర్జినైన్ తీసుకోమని కాదు. ఓకేనా? ఇంకా కాంబినేషన్ సప్లిమెంట్స్ ఉంటాయి. అంటే నిజంగా చెప్పేదంతా అంత వండర్‌ఫుల్ ప్రొడక్ట్ అని. ఇది ఏం చేస్తుంది అంటే మన బాడీలో నర్వ్ సిస్టాన్ని ఫోర్సిబుల్లీ నైట్రిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది. ఫోర్సిబుల్లీ వాల్స్ అన్ని ఓపెన్ అవుతాయి. నర్వ్స్ అన్ని యాక్టివ్ అవుతాయి. దాంతో పాటు ఎక్కడైనా కాల్షియం డిపాజిట్స్ ఉంటే దాన్ని రిమూవ్ చేస్తుంది. ఓకే. ఏళ్ళు వణుకడము, కొందరికి ఇట్లా షేక్ అవుతా ఉంటాయి కదా! వాటిల్లో ఇది బాగా పనికొస్తుంది. ఓకే. దీన్ని ఎల్-ఆర్జినైన్ అందరూ తీసుకోవచ్చు 12 ఇయర్స్ అబోవ్ వాళ్ళు. ఒక్క కండిషన్‌లో తప్ప హార్ట్ సర్జరీ అయిన వాళ్ళు మినిమమ్ 8-10 మంత్స్ తీసుకోకపోవడం బెటర్. అంటే స్టంట్ ఎయడం ఉంటాయి కదా! ఓపెన్ హార్ట్ సర్జరీ కానీ, స్టంట్ ఎయడం కానీ, బైపాస్ చేయడం గాని అలాంటి ఆపరేషన్ అయిన వాళ్ళు ఒక 1 ఇయర్, ఒక 8 మంత్స్ టు 1 ఇయర్ తీసుకోకండి. ఎవరికైతే ఫేస్ మేకర్ పెట్టారో, ఫేస్ మేకర్ అంటే ఏందంటే మనకి ఎవ్రీ మినిట్ హార్ట్ ఇన్ని సార్లు కొట్టుకోవాలి. అంటే 72 టైమ్స్ కొట్టుకోవాలని ఎవరు చెప్తారంటే మన లోపల కూడా ఒక చిన్న మిషన్ ఉంటుంది. పల్స్ మిషన్ అది చెప్తా ఉంటుంది హార్ట్‌కి కొట్టుకో, కొట్టుకో అనేసి. అది ఎప్పుడైతే పాడైపోతుందో దానికి రీప్లేస్‌గా మనకి ఒక ఎక్స్‌ట్రా ఒక ట్రిగ్గరింగ్ మిషన్ పెడతారు డాక్టర్స్. దాన్నే ఫేస్ మేకర్ అంటారు. అది పెట్టుకున్న వాళ్ళు ఇంక లైఫ్ టైమ్ తీసుకోవద్దింక. దీన్నెలా తీసుకోవాలి ఎల్-ఆర్జినైన్ అంటే ఎంప్టీ స్టమక్ ఎర్లీ మార్నింగ్ ఒక పింగాణి పాత్ర అంటే గాజు గ్లాస్ అంటారు గదా! గాజు గ్లాస్‌లో 200 ఎంఎల్ వాటర్ తీసుకొని నార్మల్ వాటర్ జస్ట్ ఒక సాషెట్ కలుపుకొని తాగేయడమే. తీసుకున్న తర్వాత ఒక 1 అవర్ బ్రేక్ పెట్టండి. నిజంగా ఎంత వండర్‌ఫుల్ ప్రొడక్ట్ అంటే ఇది తీసుకున్నాంక అంటే 2, 3 టైమ్స్ మనం ఎప్పుడైతే తీసుకుంటామో ఆ ఎనర్జీ లెవెల్స్ మనకి మనము ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. అలానే ఇది కొలెస్ట్రాల్‌ని కూడా తగ్గిస్తుంది. ఓకే. ఆహ్, ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు డైలీ తీసుకోవచ్చు. లేని వాళ్ళు ఆల్టర్‌నేట్ డే కూడా తీసుకోవచ్చు. ఓకే. యెస్. ఇప్పుడు మనం వద్దాం ఒరిజినల్‌కి. ఇన్ని చెప్పారు కదా! ఏ ప్రొడక్ట్ ఎప్పుడు వాడితే బావుంటుంది. ఇంతకుముందు చెప్పాం నార్మల్ బ్యాక్ పెయిన్. అంటే కొందరికి వచ్చిపోతుంటుంది బ్యాక్ పెయిన్. ఒక 3 డేస్, 4 డేస్, 5 డేస్ అట్లా ఉంటుంది. హెవీ వర్క్ చేస్తే వస్తుంది. ఇలాంటి కేసెస్ వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ తక్కువుంటే వస్తుందన్నమాట. ఓకేనా? వాళ్ళకి మనం ఏమి ఇయొచ్చంటే స్పెర్లునా ఇవ్వచ్చు. డైలీ 2 టైమ్స్ మార్నింగ్ అండ్ నైట్. కాల్షియం ఇవ్వచ్చు. కాల్షియం మధ్యాహ్నం 2 తీసుకోమనండి. ఎందుకంటే స్పెర్లోన్‌కి కాల్షియంకి 3 అవర్స్ బ్రేక్ పెట్టాలి కదా! ప్రోటీన్ పౌడర్ పెయిన్ ఎక్కువుంటే డైలీ 2 టైమ్స్ తీసుకోమని చెప్పండి. అంటే మార్నింగ్ ఓసారి, నైట్ ఓసారి. క్లియరా ఫ్రెండ్స్? బ్యాక్ పెయిన్‌లో కొందరికి స్పెర్లునా, కాల్షియం ప్రోటీన్ పౌడర్ ఇస్తే కూడా రిజల్ట్ వస్తుందని చెప్తారు కదా! వాళ్ళకి నార్మల్ బ్యాక్ పెయిన్. అంటే అలసట వల్ల వచ్చే బ్యాక్ పెయిన్ అన్నమాట. అంటే స్టెమినా లేకపోవడం వల్ల వచ్చే బ్యాక్ పెయిన్. జస్ట్ మనం స్టెమినా కోసం ఇస్తున్నాం. క్లియరా? నెక్స్ట్. యెస్. ఇవున్నాయి మనకి నీ పెయిన్, బ్యాక్ పెయిన్‌కి. ఇంకా ఇంతకు ముందు చెప్పినట్టు స్పైనల్ కార్డ్‌లో ప్రాబ్లమ్ కావచ్చు. కొంచెం డిస్క్ అరిగిపోవడం కావచ్చు.
డిస్క్ బల్జ్ అంటారు. కొంచెం అంటే అందులో ఉన్న గుజ్జు బయటికి రావడం కావచ్చు. ఓకేనా? ఇంతకుముందు చెప్పిందేంది జస్ట్ నార్మల్ అలసట వల్ల వచ్చే బ్యాక్ పెయిన్‌కి. ఇది ఒరిజినల్ బ్యాక్ పెయిన్ యాక్చువల్లీ. ఓకేనా? దీనికోసం మనం ఏమి ఇవ్వాలి? బోన్ స్ట్రెంథెనింగ్ కోసం కాల్షియం ఇవ్వాలి. ఆ గుజ్జు పెరగడం కోసం గ్లూకోజామైన్ ఇవ్వాలి. అండ్ ఆ టిష్యూ బిల్డ్ అవ్వడం కోసం కొలాజిన్ ఇవ్వాలి. దాంతో పాటు డి విటమిన్ డెఫిషియన్సీ వల్ల గూడా పెయిన్స్ వచ్చే ఛాన్స్ ఉంది గాబట్టి, మన కొత్తగా వచ్చిన సబ్లింగ్ స్ప్రే డి విటమిన్ కూడా ఇవ్వండి. ఓకేనా? ఒక్కసారి మీరు ఇవి 4 యూజ్ చేయగలిగితే బ్యాక్ పెయిన్ పోతుంది. దాంతో పాటు నీ పెయిన్స్ కూడా పోతాయి. ఇంకా బెటర్ రిజల్ట్స్ కావాలి అనుకుంటే దీంతో పాటు ప్రోటీన్ అండ్ ఎలార్జినిన్ కూడా తీసుకోవచ్చు. ఈస్ ఎ వండర్‌ఫుల్ రిజల్ట్స్ కోసం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సయాటికా. ఓకే. సయాటికా అంటే ఏంది? ఆల్‌మోస్ట్ ఆల్ బ్యాక్ పెయినే. అంటే మన డిస్క్ కొంచెం పక్కన జరగడం వల్ల నర్వ్ ప్రెస్ అవుతుంది. కాబట్టి డిస్క్‌కి సంబంధించిన ఇస్తాం కాల్షియం, గ్లూకోజామైన్ అండ్ కొల్లాజెన్ కూడా ఇవ్వచ్చు. దాంతో పాటు మెయిన్ వండర్‌ఫుల్ ప్రొడక్ట్ ఏందంటే ఎల్ఆర్జినిన్ ఈస్ ఎ కంపల్సరీ. అక్కడ కంపల్సరీ ఎలార్జినిన్ మాత్రము సయాటికా పేషెంట్స్‌కి ఇవ్వండి. సార్ మా దగ్గర డబ్బులు లేవు. ఒక ప్రొడక్ట్ అయినా పర్లేదనుకుంటే, వాళ్ళకి ఎలార్జినిన్ ఇవ్వండి. కానీ 50, 50 ఛాన్సెస్ చెప్పొచ్చు. ఎందుకంటే ఎలార్జినిన్ ఏం చేస్తుంది నర్వ్‌ని లోపట ఏదైనా ఫోర్సిబుల్లీ ఓపెన్ అవుతుంది. అంటే నర్వ్ యాక్టివ్ అవుతుందన్నమాట. దాంతో పాటు ఫ్లాక్స్ ఆయిల్ కూడా నర్వ్‌కి పనికొస్తుంది. దాంతో పాటు బి విటమిన్. బి విటమిన్ రెడ్ బ్లడ్ సెల్స్ బాగా పెంచి ఫ్లో బాగా పెరుగుతుంది. ఓకేనా? ఇది సయాటికాలో ఇవ్వచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలా మంది నోని ఫుడ్ ప్యాచ్ కూడా ఇస్తారు. ఓకేనా? నోని ఫుడ్ ప్యాచ్ ఎందుకంటే, మనం ప్రతి ఒక్క దగ్గర కూడా నోని ఫుడ్ ప్యాచ్ ఇవ్వచ్చు. ఓకేనా? ఫుడ్ ప్యాచ్ ఏం చేస్తుంది? మన బాడీలో వేస్టేజ్ తీసేస్తుంది. నోని ఏం చేస్తుంది? మనం తీసుకున్న ఫుడ్ కానీ, సప్లిమెంట్ కానీ సెల్స్ వరకు రీచ్ అవ్వడం కోసం సెల్స్‌ని ఎన్లార్జ్ చేస్తుంది. సెల్స్ ఒక పోర్స్‌ని ఓపెన్ చేస్తుంది. కాబట్టి మనం తీసుకున్న సప్లిమెంట్స్ బాగా పనికొస్తాయి. ఓకేనా? కాబట్టి ఫుడ్ ప్యాచ్, నోని అనేది మనం చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఒక్క కండిషన్‌లో ఇవ్వచ్చు. ఓకే. ఫుడ్ ప్యాచ్ అయితే ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు. నోని వచ్చేసి ఒక కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి తప్ప ఆల్‌మోస్ట్ ఆల్ ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వచ్చు. అంటే ఫుడ్ ప్యాచ్, నోని ఈస్ ఎ కంపల్సరీ. మిగతాయన్ని ఏ ప్రాబ్లమ్‌కి ఉందో అవి ఇవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్. నాకు తెలిసి అందరికి అర్థమైందనుకుంటాను. ఓకే. థాంక్ యూ. బ్యాక్ టు ది హోస్ట్.